హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈసారి మాత్రం మనం వెళ్ళేది ఒక టెంపుల్కి. చాలామంది చెప్పారు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని. అదే భువనేశ్వరి మాత టెంపుల్. ఇది ఆరిపాక దాటిన తర్వాత ఉంటుంది. ఆరిపాక అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, సబ్బవరం దగ్గరలో ఉంటుంది ఆరిపాక అన్నది. మేము వెళ్తుందైతే పెందుతు నుంచి. మాకు ఒక 40 minutes పట్టింది ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. మీలో ఎవరైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారు 41 రోజులు యోగ నిద్రలో ఉంటారు. మనం రాసుకున్న కోరికలను అమ్మవారు చదివి ఆ 41 రోజుల్లోని కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం. మనమైతే సబ్బవరం దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడి నుంచి రైడ్ తీసుకోవాలి ఊర్లోకి వెళ్ళడానికి. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. మరి వర్షం పడుతుందో లేదో చూడాలి మరి. ఇదే సబ్బవరం జంక్షన్. ఇక్కడి నుంచి రైట్ తీసుకొని సబ్బవరం చోడవరం వెళ్ళే రోడ్ల నుండి వెళ్ళాలి టెంపుల్కి. మనమైతే ఇక్కడి నుంచి ఆటోలకు కూడా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్కి అయితే బస్ ఫెసిలిటీ అనేది లేదు. ఇదే ఆరిపాకలో ఉన్న లా కాలేజ్. ఇక్కడి నుంచి ఒక 10 minutes పడుతుంది అమ్మవారి గుడికి వెళ్ళడానికి. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా ఆ రోజు వెళ్ళారో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మనమైతే ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది భువనేశ్వరి దేవి ఆలయం అని చెప్పి. ఇక్కడే సెట్ అది అమ్ముతారు. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు సెట్ అయితే వచ్చి 50 rupees పడింది. మేమైతే ఒక సెట్ తీసుకున్నాం. అక్కడి నుంచి లోపలికి రావడానికి ఒక 1/2 kilometer ఉంటుంది. మనమైతే వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసేయాలి. మనకి కొండ మీదకి వెళ్ళాలంటే ముందు రోజు పాస్ ఇస్తారంట. ఇటు సైడ్ అయితే బైక్ పార్క్ చేసే వాళ్ళకి బైక్ పార్కింగ్ ఇచ్చారు. అటు సైడ్ అయితే కార్ పార్కింగ్ ఇచ్చారు. మేమైతే ఆటోలో కొండ మీదకి వచ్చేసాం. మనిషికి అయితే 20 rupees పడింది. చూస్తున్నారా, అసలు ఖాళీయే లేదు. దర్శనం ఎంతసేపు పడుతుందో ఏంటో చూడాలి మరి. మీరు నమ్ముతారో లేదో కానీ మాకు దర్శనం అయితే లిటరలీ 10 minutesలో అయిపోయింది. మనకి ఏమైనా కోరికలు ఉంటే ఆకు మీద రాసి ఈ హుండీలో పెట్టాలి. అది 41 రోజుల్లో తీరుతుందని నమ్మకం. విగ్రహానికి ముందే పంతులు గారు కుంకుమ పూజ చేయిస్తారు. ఎవరైనా చేయించుకోవాలంటే 100 rupees టికెట్. ఈ ఆలయం అయితే సాయంత్రం 5:30 వరకే ఉంటుంది. 5:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమ్మవారు పూజలు అందుకొని మళ్ళీ 41 రోజులు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. తిరిగి 41 రోజుల తర్వాత పూజలు అందుకుంటారు. చూస్తున్నారా, గుడి ఎక్కడ ఖాళీయే లేదు. ఇక్కడైతే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. మేమైతే టిఫిన్ తిన్నాం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఆగస్ట్ 17వ తారీఖున తెరుస్తారు. మేమైతే గుడి దగ్గర నుండి కిందకి నడుచుకుంటూనే వచ్చేసాం. నా నుంచి ఎటువంటి కంటెంట్ కానీ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. నేనైతే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మేమైతే కిందకి వచ్చేసాం. వచ్చిన వెంటనే గాలి, వర్షం, ఇంకా వెంటనే కారు ఎక్కేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. Please subscribe. Thanks for watching.